తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెవరెండ్ గ్రోగోరీత కోటోష్మట్టి పోలరాజు ధర్మనిధి ఉపన్యాస కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిఎస్ఎన్సిఎన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆచార్య సి వాణి హాజరయ్యారు. డీన్ ఎస్ఎన్ఎన్ఎస్ H&M గా విధులు నిర్వహిస్తున్న ఆచార్య వాణి విద్యార్థులకు ప్రసంగిస్తూ సమాజంలో నైతిక విలువలు, విద్య యొక్క ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా ఆచార్య కొలకలూరి మధుజ్యోతి పాల్గొన్నారు. ప్రత్యేక వక్తగా తెలుగు భాషా శాస్త్ర సమితి తిరుపతి అధ్యక్షులు శ్రీమతి గంగవరం శ్రీదేవి ప్రసంగించి మహాభారతంలో శ్రీ అనే అంశంపై వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అండ్ అదర్ డిగ్నిటరీస్ సిట్టింగ్ అదర్ సైడ్ చంద్రశేఖర్ గారు from Eco Saviors of Tirupati, and Dhananjayal garu athletic is very young and energetic person who is among us today. You will see at the end what we'll talk about this Dhananjayal garu. He is a national awardee also in athletics. And my own colleagues and NSS program officers, Dr. Bharati and Dr. Vishali and Habib from Food Technology and Apparel Designing. Fashion Technology and Apparel Designing, always more the connectivity with the food technology. And my supportive staff, Jyoti, and all my dear students. So good morning once again all of you, and hearty welcome to this auspicious program. Today, as Bharati mentioned about World Consumer Rights Day is on 15th March 2026. So every year World Consumers Day celebrated on 15th March 2026. So because on the eve of this World Consumers Day, so we wanted to arrange a program, and Varmas are very shown interest in sharing their work with our students. So because Saturday is the second Saturday and Sunday is holiday, these 2 days are holidays, so that is why we have arranged this program today in advance. Different branches and different students background. I'll take it as a generalized one. And how many of them are from engineering background, like civil core engineering activities? Like how many departments are there? Fashion, home sciences, food technology, psychology. Okay, very good. Nutrition and health. Okay, we deal with in that case, or I'll take the seminar in that way. I'll start my presentation firstly. Before starting it, I just wanted to ask you a few questions. Like, where have you seen our ISI mark? ISI mark products. Helmets, very good. Gold hallmark ఉంటుంది, దాని నుంచి కూడా మాట్లాడతాం మనం. నేను చెప్తే చాలా చెప్తాను, మీరు కొన్ని ట్రై చేయండి. చార్జర్స్, ఫోన్స్. నమస్కారం అండి, నా పేరు కృష్ణవీర్ వర్మ, స్టాండర్డ్స్ ప్రమోషన్ ఆఫీసర్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, విజయవాడ శాఖ నుంచి వచ్చాను. ఇక్కడ ఒక తిరుపతిలో ఈ మార్చి 15వ తారీఖున ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటులో బిఎస్ తరపు నుంచి ఎలాంటి సర్టిఫికేషన్స్ ఎలా ఉంటాయి, స్టాండర్డ్ మార్క్స్ ఎలా ఉంటాయి, స్టాండర్డ్ మార్క్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒక వినియోగదారుడు ఎలాంటి వస్తువు కొనుగోలు పైన కొనుగోలు చేసే ముందు, కొనుగోలు చేసిన తర్వాత ఎలాంటి హక్కులు పొందొచ్చు, లేదా ఒక బిఎస్ నుంచి సర్టిఫికేషన్, ఒక ఐఎస్ఐ మార్క్ కానీ బిఎస్ హాల్ మార్క్ కానీ ఏ విధంగా అనుమతిస్తారో అవన్నీ కూడా వివరంగా చెప్పడం జరిగింది. వీటిలో పాల్గొన్న 300 మంది స్టూడెంట్స్కి కూడా ఒక అవగాహన కల్పించడంతో పాటు ఒక బిఎస్ కేర్ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బిఎస్ కేర్ యాప్లో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించింది భారత ప్రభుత్వం,